అందరికి నమస్కారం అండి. నా పేరు రాజా పవన్ కుమార్ అండి. నేను మల్లాది మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడు. రీసెంట్ గా మనకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో చాలా వెహికల్స్ ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయినాయి. సో నా వంతు ఒక చిన్న సజెషన్స్ అండి. నా వంతు వరకు ఒక చిన్న సజెషన్స్ అని కావచ్చు. మళ్ళీ వాళ్ళ కార్స్ యథావిధిగా అంటే మళ్ళీ మనీ స్పెండ్ చేయకుండా ఒక చిన్న సలహా లైక్. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు రెస్క్యూ యువర్ కార్ ఆఫ్టర్ ఎ ఫ్లడ్. అంటే ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయిన కార్స్ మళ్ళీ మన కంట్రోల్ మీద రావాలంటే తెలుగు. సో నా టాపిక్ వచ్చేసరికి స్టే సేఫ్ అండి. రిమూవ్ వాటర్, బై ద ఇంటీరియర్, చెక్ ద ఇంజిన్ అండ్ ఫ్లూయిడ్స్, సెట్ ద ప్రొఫెషనల్ హెల్ప్, డాక్యుమెంట్స్ అండ్ బిఫోర్ ఫైనల్. ఫస్ట్ స్టే సేఫ్. సో ఏదైతే ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయినాయో కార్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అస్సలు స్టార్ట్ చేయకూడదు. 100% స్టార్ట్ చేయకూడదు. ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయిన కార్లు కొన్ని రోజుల పాటు స్టార్ట్ చేయకుండా ఉంటే ఏమైందంటే, వన్స్ స్టార్ట్ చేస్తే ఏమైందంటే అండి, ఆ, ఆ, ఈ కరెంట్ సప్లై అన్నది అన్ని వాటిలోకి I mean, చిన్న చిన్న సెన్సార్లోకి అన్నిటిలోకి ఉంది, ఇది ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు కార్లు మాత్రం స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్, ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయిన కార్లని కొన్ని రోజుల పాటు వాటి బ్యాటరీని డిస్కనెక్ట్ చేయండి. కొన్ని రోజుల పాటు వాళ్ళ బ్యాటరీని డిస్కనెక్ట్ చేయాలి. అప్పుడు ఏమైందంటే అండి, ఈ వాటిలో ఉన్న ఏదైతే సెన్సార్ లో ఉన్నది కానీ ఎక్కడైనా వాటర్ ఐటమ్ అంతా ఉంటే అదంతా డ్రై అయిపోయింది. డ్రై అయిపోవటం వల్ల ఏమైంది, మనకి ఎఫెక్ట్ ఎక్కువ కాకుండా ఉంటుంది. సో అదే కనుక బ్యాటరీ కనెక్షన్ దానికి ఉందనుకోండి, 100% ఎక్కడో చోట వన్స్ మనకు తెలిసి తెలియక కనుక స్టార్ట్ చేయడం కొద్దిగా ఒకసారి అన్నా కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైం, సో get rid of water. Use towels, wet dry vacuum, or even clean the car to drain water. సో ఎఫెక్ట్ అయిన కార్ లోపల నీట్ గా క్లీన్ చేసుకోండి. నీట్ గా, చాలా నీట్ గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్ గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్, కొన్ని రోజుల పాటు అండి మీరు అక్కడి నుంచి టో చేసుకుంటా మెకానిక్ షాప్ కి తీసుకెళ్లారు కాబట్టి కొన్ని రోజులు కార్ని క్లీన్ చేయడానికి మీ ఐ మీన్ విండోస్ దింపుకోవడానికి ఆల్రెడీ మనం బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తాం. సో మీ కార్ని క్లోజ్ చే మీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తుందంటే ఎండ్ పార్ట్కి ఏమైందంటే లోపల అంతా డ్రై అయిపోయింది. లోపల అంతా డ్రై అయిపోయింది. నెక్స్ట్, మీకు ఏమైనా పాసిబిలిటీస్ కనుక ఉంటే మీరు హెయిర్ డ్రైయర్ సేపు ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరో ఒకరు యూజ్ చేస్తూ ఉంటారు. ఆ హెయిర్ డ్రైయర్స్ పెట్టి సీట్లు కానీ ఇంటీరియర్ లోపల కానీ అన్నిటినీ మీరు నీట్ గా లైట్ గా హీట్ పెట్టేసేసి కొంచెం డ్రై చేస్తా ఉంటారు. నెక్స్ట్, తాళ్ళకాడ మ్యాట్లు. ఈ తాళ్ళకాడ మ్యాట్లు లోపల ఇంటీరియర్ అంతా వరకు మీకు సాధ్యమైనంత వరకు క్లీన్ చేయండి. ఇది మెయిన్ పాయింట్ అండి. చెక్ ద ఇంజిన్ అండ్ ఫ్లూయిడ్స్ అండి. ఇది మెయిన్ పాయింట్ అండి. ఏమండి, మీరు కార్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు స్టార్ట్ చేయదు. కార్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంజిన్ ఆయిల్ గేజ్ ఉంటుందండి. ఆ ఇంజిన్ ఆయిల్ గేజ్ పైకి తీయండి. తీసిన తర్వాత దానిలో ఎక్కడైనా మీకు వాటర్ కనుక కనపడదు అంటే ఆ ఇంజిన్ ఆయిల్ గేజ్ పైకి తీసినప్పుడు ఆ వాటర్ కి మినిమం మాక్సిమం అని 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్ దగ్గర ఆ ఏరియాలో ఎక్కడ కొద్దిగా చిన్నపాటి వాటర్ కనపడినా కూడా మీరు ఆ బండి స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే అలా కనుక స్టార్ట్ చేస్తే అవి మీ ఇంజిన్లోకి వెళ్ళిపోతాయండి. ఇంజిన్లోకి వెళ్ళిపోతాయి ఏమైందంటే ట్యాంక్ వాటర్ దాకా వెళ్ళిపోతాయి, పెట్రోల్ అయిపోతాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా కనుక ఉంటే ఏం చేయాలంటే, వీలైతే ఒక మంచి మెకానిక్ పిలిపించుకోండి. మన ఇంటి దగ్గర ఏం చేస్తారంటే ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తాన్ని కంప్లీట్ గా డ్రైన్ చేసి కొత్త ఇంజిన్ ఆయిల్ ఎయిర్ ఫిల్టర్ కూడా. ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే అండి, కొంత వాటర్ వచ్చేసరికి ఎయిర్ ఫిల్టర్ లో స్టోరేజ్ అయిపోయి ఉంటుందండి. ఆ ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, వీలైతే డీజిల్ బండి కనుక డీజిల్ ఆయిల్ ఫిల్టర్. డీజిల్ ఆయిల్ ఫిల్టర్ మాక్సిమం ఎఫెక్ట్ అవ్వదులేండి.
ఇఫ్ పాసిబుల్ అవకాశం ఉంటే డీజిల్ ఆయిల్ ఫిల్టర్ వాడండి. డీజిల్ ఆయిల్ ఫిల్టర్ వాడండి. సో ఇంజిన్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఇంకా ఇదిగా ఉంటే డీజిల్ ఆయిల్ ఫిల్టర్ అండి. సో ఇవి మార్చుకుంటూ ఆ తర్వాతే మనం వెహికల్ ని స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 అసలు స్టార్టే చేయకూడదు. నెంబర్ 2 బ్యాటరీ కనెక్షన్ తీసేసాను. నెంబర్ 3 డోర్స్ అన్ని ఓపెన్ చేయాలి. కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉందండి. అదేంటంటే ఎలికలు దూరతాలు ఇవన్నీ జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా కొద్దిగా చూసుకొని డోర్స్ ఓపెన్ చేయండి. 4 డోర్లు ఓపెన్ చేశారనుకోండి హ్యాండ్ అంతా బండిలో పడింది. అప్పుడు ఏమైంది? కొంచెం గొప్ప డ్రై అయింది. లేదు మన ఇంట్లో హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి. ఎవరు చిన్న పిల్లలకి కావచ్చు, ఇంట్లో ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, హెయిర్ డ్రైయర్స్ పెట్టి మీరు డ్రై చేసుకుంటారు. మెయిన్ అసలు మనం బాగా చెక్ చేయాల్సింది అంటే ఇంజిన్ ఆయిల్ అండి. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇంజిన్ ఆయిల్. ఆ ఇంజిన్ ఆయిల్ గేజ్ తీసిన తర్వాత వాటర్ డ్రాప్ కనపడినా మీరు ఆ ఇంజిన్ ఆయిల్ మార్చేసేసేయండి. ఇంజిన్ ఆయిల్ వచ్చేసే తలకి నాకు తెలిసి కంపెనీని బట్టి వేరియేషన్ ఉంటుందండి. ఇంజిన్ ఆయిల్ కేవలం మనం సింథటిక్ ఆయిల్ మాత్రం యూజ్ చేయాలి. కేవలం సింథటిక్ ఆయిల్ మాత్రం యూజ్ చేయాలి. సో మినిమం ఎంత ఉంటుందంటే 1900 స్టార్ట్ చేసుకుని కంపెనీని బట్టి 7500 ఉంది కూడా ఉందండి. సో ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, వీలైతే డీజిల్ ఆయిల్ ఫిల్టర్. ఒకవేళ పెట్రోల్ బండి కనుక అయితే 4 ప్లగ్గులు మార్చుకోవాల్సి వస్తుంది. సో ఇవి మన ఇంటి దగ్గరికి వచ్చి చేస్తారా లేదా మనమే ఇది చేయాలా అని అనుకుంటే రిక్వెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిన మెకానిక్లు అయితే ఇంటి దగ్గరికి వచ్చి చేయొచ్చు. లేదా మనం టో చేసుకుని వెళ్ళాలని చెప్తే బండి మాత్రం స్టార్ట్ చేయకూడదు. ఇది చెప్పండి. నేను చెప్పినట్టు ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేయాలి. Get professionals help and call a mechanic. Have a mechanic check the car, especially the electronics. సో మెకానిక్ గనక వస్తే ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆయన ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేస్తాడు. ఆ ఎయిర్ ఫిల్టర్ దగ్గర మనకి వాటర్ ఉందా లేదా చెక్ చేస్తారు. నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డీజిల్ ఆయిల్ ఫిల్టర్, ఒకవేళ అది డీజిల్ బండి కనుక అయితే డీజిల్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఓబిడి స్కానర్ అని ఒకటి ఉంటుంది. ఓబిడి స్కానర్, ఆ ఓబిడి స్కానర్ పెట్టగానే అంటే ఇన్స్టాల్ చేయగానే ఆ, మనకి ఎక్కడైతే క్వెరీస్ కానీ ఏదన్నా సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయో అవి అన్ని తెలుస్తాయి. అవి కూడా క్లియర్ చేస్తారు. ఇది ఓన్లీ మెకానిక్ మాత్రమే చేయగలరు. మెకానిక్ మాత్రమే చేయగలరు. సో మనకి యూట్యూబ్ లో చూసి కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసి కానీ వాటిలో చూసి వీటిలో చూసి మన ఓన్ గా మనం కనుక ట్రై చేస్తే అది మీకే ప్రాబ్లం అయింది. నెక్స్ట్ డాక్యుమెంట్. ఇప్పుడు మీరు ఎక్కడైతే బండి ఉందో అక్కడే బండి పెట్టేసేసేసి ఫస్ట్ మీ అందరు జనరల్ గా అందరు ఏం చేస్తారంటే మన సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇవన్నీ మన డాష్ బోర్డ్ లో పెడతాం. అవి మనం కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అవి ఏదైనా వానకి తడిసిన ఏదైనా ఉన్నాం మళ్ళీ మనకు ఆర్టీ ఆఫీస్ లో డూప్లికేట్ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. డూప్లికేట్ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్సూరెన్స్ కూడా డూప్లికేట్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. పొల్యూషన్ కాబట్టి ఆల్మోస్ట్ అలా ఒక 200 రూపీస్ పడితే 1 ఇయర్కి వచ్చేసేస్తుంది. ప్రాబ్లం లేదు. ఆ జిరాక్స్లు కనుక ఉంటే మనకు చాలా హ్యాపీ. బికాజ్ ఎందుకంటే జిరాక్సే కాబట్టి నో ప్రాబ్లం. సో ఎవరికైతే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే కట్టారో, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే పే చేశారో వాళ్ళు సేఫ్ సైడ్ గా అంటే ఫ్లడ్స్ కి అయితే ఆల్మోస్ట్ ఆల్ వచ్చిందని నేను అనుకోను. బట్ ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫ్లడ్ కి అయితే ఇస్తారో ఎవరు అన్నది మోస్ట్లీ అయితే ఎవరు నాకు తెలిసి. సో ఎందుకైనా మంచిది మన బండి చుట్టూ ఒకసారి ఫొటోస్ తీసుకొని ఉంటాయండి. మేబీ ఇట్ పాసిబుల్ ఏదన్నా కంపెనీకి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అది డిమాండ్ బట్టి మారుతూ ఉంటుంది ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర. ఏమన్నా ఉంటే కనుక మనకి ఛాన్సెస్ ఉంటాయి.